కష్టపడకుండా కేవలం అదృష్టంతోనే సక్సెస్లు సాధించే వాళ్ళు చాలామందిని చూసామండి. కానీ కష్టంతో పాటు ఈరోజు ఇంత పేరు ప్రఖ్యాతల్ని ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఓ దిల్ రాజు అన్న, ఓ శిరీష్ అన్న, ఓ లక్ష్మణ్ అన్న, ఓ దిల్ రాజు బ్యానర్ అన్న ఈరోజు అంత విలువ వచ్చిందంటే కేవలం ఆ ముగ్గురు పడిన కష్టం అండి. ఊరికనే సక్సెస్ ఎవరికి రాదు. అది డిస్ట్రిబ్యూషన్లో అవ్వచ్చు, సినిమాలు తీయడంలో అవ్వచ్చు. సో అంతటి స్నేహం ఒక సినిమాగా చేస్తే, స్నేహంలో బిజినెస్ని కలిపితే ఎప్పుడు చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను అందుకే ఎప్పుడు కూడా పట్టుపట్టాను, లేదు రాజన్న చేస్తే అద్భుతమైంది చేయాలి, చేస్తే నిజంగా నా కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ చేయాలి, నీ కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ చేయాలని ఎప్పుడు పట్టుపట్టింది కూడా అందుకేనండి. ఓ రోజు వాళ్ళు మరి ఫోన్ చేసి అడగడం, మా వంశీ రావడం, ఇదే శిల్పకళా వేదికలో మొన్న ట్రైలర్ చూసి సొమ్మసిలిపోయిన వాళ్ళలో కొంతమందిలో నేను కూడా బాగా నచ్చింది. చాలా అద్భుతంగా కనిపించింది. టెక్నికాలిటీస్ కానివ్వండి, తను తీసిన విధానం కానివ్వండి, ఆ సినిమాలో పాటలు కానివ్వండి, బాగా ఇష్టమైన టెక్నీషియన్. వీటన్నిటికంటే బాగా ఒక మంచి ఫ్రెండ్, ఒక మంచి స్నేహితుడు. తన పెళ్ళికి వెళ్ళడం, ఇంటికి రావడం, కలవడం, తరచుగా మాట్లాడుకోవడం, ఓ కథ చేయి వంశీ అని ఎప్పుడు చెప్తూ ఉండడం, లేదు వస్తానని, తప్పకుండా వస్తాను, ఇలాంటి అద్భుతమైన కథతో వస్తాడని ఎప్పుడు ఊహించలేదు. నిజంగా నాకు నా కెరియర్లో రేపొద్దున అలా ముందుకు నడుస్తూ వెనక్కి తిరిగి చూసుకుంటే బృందావనం తప్పకుండా నా కెరియర్లో ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుందని నేను ఆశిస్తున్నానండి. అంటే ఇలాంటి నేనేదో చాలా సీనియర్ని, నేనేదో 20-30 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నట్టుగా మాట్లాడట్లేదు. కానీ చేసిన 16-17 సినిమాల్లో నేను చూసిన కొంతమంది దర్శకుల్ని, నేను చూసిన కొంతమంది వీళ్ళని, నాకు వివి వినాయక్, రాజమౌళి తప్ప ఎవరు కనిపించారండి. యాక్చువల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే అది ఎందుకు అనంటే మిగతా వాళ్ళని కించపరిచినట్టు కాదు. జీరోల నుంచి మొదలయ్యాం ముగ్గురం. మా ముగ్గురు జీవితాలు 0తో మొదలయ్యాయి. ముగ్గురం కలిసి పెరిగాం. ఈరోజు అతనంత గొప్ప దర్శకుడైనా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా, మీ అందరి అభిమానాలు పొందిన, మా వినయాన్నంత స్థాయిలో ఉన్న, ఇదంతా మేము ముగ్గురం కలిసి మొదలుపెట్టిన ఒక ప్రయత్నం, ఒక జర్నీ. సో నాకు వాళ్ళు తప్ప ఎవరెక్కడైనా మళ్ళీ వంశీతో చేసిన తర్వాత నిజంగా చాలాసార్లు వంశీని ఎందుకు ఇన్ని మాట్లాడినానా నేను అనే ఫీలింగ్. నేను ఎక్కువ ప్రచారం అంటూ ఉండేవాను, వంశీ సినిమా మీద ప్రేమ ఎక్కువ పెంచేసుకుంటున్నావు, పెంచుకోకు. గ్యారంటీ లేని ఒక మీడియానే సినిమా, దాని మీద మనకి గ్యారంటీ ఉండదు. మనం తీసే ప్రయత్నం, మనం చేసే ప్రతి సినిమా కాకి పిల్ల కాకికి ముద్దు అంటారండి. మనం తీసే సినిమా మనకి నిజంగా బాగుంటుంది, కానీ అది ప్రేక్షకులకి నచ్చకపోతే వాళ్ళ మీద ఎంత రుద్దినా కూడా అది ఫలించదు. వద్దు, సినిమా మీద అంత ప్రేమని పెంచుకోకు అని ఎప్పుడు చెప్తూ ఉన్నా కూడా అదే సామెత నేను మర్చిపోయాను, కాకి పిల్లే కాకికి ముద్దు. ఆ సామెత నేనే మర్చిపోయాను. ఈరోజు ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా అర్థమవుతుంది, అతను ఈరోజు అంత కన్విక్షన్తో అతను చేశాడు, అతను ఉన్నాడు అని అంటే నిజంగా ఈరోజు దాని అవుట్పుట్ని కనిపిస్తుంది. మరి అతనికి నిజంగా సినిమాలు తప్ప వేరేమీ తెలియదండి. పొద్దున వస్తాడు, ఓ సీన్